సంగతులు మీ ముందు ఉంచి నేను ముగిస్తాను నా వర్తమానాన్ని. ఆ 3 లేదా 4 సంగతులు ముందుగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటి అని అంటే, మొదటి వచనాన్ని ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఏం చేసుకున్నాడంటే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ది గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ రిమెంబర్స్ హిస్ ఓన్. దేవుడు తన సొంత వారిని, తన సొంతైనటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. రెండో మాటగా మీ ముందు నేను చెప్పే మాట ఏంటంటే, రెండో మాట, ది గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. ఈ వచన భాగం చదవండి. ఆదికాండము 8వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుంది. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కుమారులను ఓడల నుండి బయటికి రండి. వాడలోనికి పంపించింది ఆయనే, అలాగే వాడలో నుండి బయటికి రమ్మని చెప్తుంది ఆయనే. సో ఏంటంటే, ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఆనాడు ఉన్నటువంటి నోవాహు కుటుంబం అంతటికి దేవుడు దయచేసినట్టుగా మనకు కనబడుతుంది. మూడో మాట ఏంటంటే, చూడండి ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయం 17వ వచనంలో పార్ట్ B చూస్తే, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. ఏమంటే ఆ పైన ఒక మాట ఉంటుంది, సమస్త శరీరాలలో ఏమంటే చాలు. సో అభివృద్ధి చెందండి, ఫలించండి అని ఆయన ఒక విషయాన్ని జ్ఞానం చేస్తున్నాడు. అంటే మన దేవుడు ఎవరనంటే, ది గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏమండి, ఆయన దీవించేటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. 4వ మాట ఏంటంటే, చూడండి ఒకసారి 4వ మాటని జ్ఞాపకం చేస్తాను. ఇదే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు ఒక నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని లేదా ఒక నిబంధనని ఆయన చేయడం ఇక్కడ గమనించగలుగుతున్నాం. దీని మాట ఏంటంటే, ది గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ దెమ్. ఏమండి, నూతనమైనటువంటి నిబంధనను, నూతనమైనటువంటి తీర్మానాన్ని ఆయన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ 4 మాటల నుండి కొన్ని విషయాన్ని మనం కొంచెం ధ్యానిస్తూ ఈ 4 మాటలను జ్ఞాపకం చేసుకుంటామండి. ఇప్పుడు మరొకసారి మొదటి వచనాన్ని చదువుతారా? దేవుడు నోవాహును అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. చాలండి. సో దేవుడు నోవాహు అతని కుటుంబం అంతటిని ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకనే ది గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ రిమెంబర్స్ హిస్ ఓన్. దేవుడు తన సొంతైనటువంటి తన ప్రజల్ని ఆయన ఏం చేయవాడై ఉన్నాడంటే జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. కానీ సర్వసాధారణంగా మనకి ఎదురయ్యేటువంటి ఇబ్బంది, పోరాటం, ఏమండి, స్ట్రగుల్స్, ఏమండి, ఒక తుఫానుల గుండా మన జీవితం ఏమండి సాగుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దేవుడు ఉన్నాడా ఏంటి? ఉంటే నాకు ఎందుకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరము అనుకుంటూ ఉంటాం. జటిలమైనటువంటి పరిస్థితులు, ఎవరి ప్రతిఘటించేటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనుషులమైనటువంటి మనం అందరం ఏమైపోతామంటే భయానికి లోనైపోయి, ఏమండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడి జ్ఞాపకాల్లో నేను లేనేమో అనుకునేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి ఒకసారి, నిజంగా మనం గమనిస్తే దేవుడు వాగ్దానాలు చేసినటువంటి దేవుడు, మనందరికీ వాగ్దానం బాగా సుపరిచితం. ఏంటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే ఆ వచనం, ఏమండి, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఏమండి,
సో ఈ వాక్య వాగ్దానాలు మన జ్ఞాపకానికి ఉంటాయి, కానీ సమయానికి పరిస్థితులు గుండా, ఇక్కట్లు గుండా, ఇబ్బందులు గుండా, ఈటి బాధలు గుండా, స్ట్రగుల్స్ గుండా మన జీవితం వెళుతున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే ఈ వచ్చిన జ్ఞాపకమే కానీ ఏంటంటే ఆ సమయంలో దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అనుకునేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా నోవాహుని అతని యొక్క కుటుంబం అంతటిని దేవుడు ఆ ఓడలో ఉంచిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షపాతం చేత నీటి శాతం అమాంతంగా పెరిగినప్పుడు ఆ యొక్క నీటి శాతంలో ఆ నీటికి అటు ఇటు ఊగిసలాడుతున్నటువంటి ఆ ఓడ లేదంటే ఒకలాంటి షిప్, విధంగా చెప్పాలంటే అది షిప్పే కదండి. సో అంత పెద్ద ఓడ ఆ నీటి ప్రవాహానికి అటు ఇటు కదులుతున్నప్పుడు, దేనికో కదులుకుంటున్నప్పుడు ఎక్కడో కొంచెం ఆ కదలికలకి లోపల ఉన్నటువంటి మనుషులు ఏమైపోతామో, దేవుడు అది వారికి అన్నాడు వర్షం అంటే అడగడం ఈ నీటి శాతం పెరగడం తెలియదు, లోపల మీద ఉన్నారు. అయితే బయట ఏంటంటే పరిస్థితి నీటి శాతం అమాంతంగా పెరిగిపోయింది, కానీ ఈ ఉండవలసినటువంటి వాడ అది నిలకడగా ఉండకుండా ఒక ప్రశాంతమైనటువంటి రీతిలో సాగకుండా అది ఎలా ఉందంటే అటు ఇటు ఊగిసలాడుతుంది. అలాంటి ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితుల్లో లోపల ఉన్నటువంటి మనుషులు నిజంగా ఏమనుకోవాలంటే ఏంటి, దేవుడే మమ్మల్ని లోపలికి పంపించాడు, దేవుడే మమ్మల్ని లోపల ఉండమన్నాడు, ఆయనే గడబెట్టాడు, ఇప్పుడేమో ఏమైపోతామనేటువంటి ఒకలాంటి భయంలోనికి, ఒకలాంటి ఆందోళనలోనికి, ఒకలాంటి పోరాటంలోనికి మేము వెళ్ళిపోయామనేటువంటి భయం వాళ్ళని ఆవరించుకున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎంత స్ట్రగుల్తో వాళ్ళు అలాగ నడిపించబడి ఉంటారు. బట్ లోపల ఉన్నా కానీ దేవుడు మమ్మల్ని అందులో ఉంచాడు. ఆయన మమ్మల్ని ఈ ఓడలో ఉంచినటువంటి దేవుడు, సురక్షితంగా నడిపించేటువంటి దేవుడని దావాకి అలాగే అతని కుటుంబం అంతటికి తెలుసు. దేవుడు తన వారిని ఎన్నటెన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. కానీ ఏంటంటే మనకేంటంటే మర్చిపోయాడా, విడిచిపెట్టేశాడా, ఆయన జ్ఞాపకాల్లో లేవా అనేటువంటి పరిస్థితుల్లోకి మన హృదయాన్ని చాలాసార్లు వెళ్ళిపోనివ్వడానికి, మన మనసుని అలా వెళ్ళిపోవడానికి వదిలేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనకి ఎదురయ్యేటువంటి స్ట్రగుల్స్, ఇక్కట్లు, ఇరుకులు, పోరాటం, ఇబ్బంది, శ్రమ ఏదైనా కావచ్చు. అవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే దేవుడు వదిలేసాడేమో, దేవుడు విడిచిపెట్టేశాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితుల్లోనికి మనల్ని వెళ్ళిపోజేస్తూ ఉంటాయి. ఆదాముకి అవ్వని ఇరువురిని దేవుడు ఏదేని తోటలో ఉంచి ఈ తోట చెట్లలో అన్నిటినీ మీరు భుజించండి అని చెప్పాడు. కానీ ఆ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒక్క ఫల వృక్షాన్ని మాత్రమే మీరు తినొద్దంటే అక్కడ అపవాది వచ్చి ఏం చేశాడు, ఇది నిజమా అని చెప్పి ఇందులో ఏదైనా దేవుడు తినొద్దన్నాడా అంటే తినొద్దన్నాడు అనేసరికి అక్కడికి వెళ్ళిపోయేసరికి ఏంటి ఆలోచన అంటే దేవుడు నిజంగా మమ్మల్ని ప్రేమించుంటే, దేవుడు నిజంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు కదా, ఈ ఒక్కటే ఎందుకు వదిలేశాడు, ఈ ఒక్కటే ఎందుకు ఇవ్వడం లేదని దేవుడి విషయంలో కూడా అపనమ్మకాన్ని పెట్టుకుని ఆ రోజున అపవాది యొక్క మాటకి చెవియొక్కి అభంగ చేసినటువంటి పని ఒక లోకమంతటికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. దేవుడి మీద అపనమ్మకం, దేవుడి మీద అవిశ్వాసం, దేవుడి మీద ఆయన జ్ఞాపకం చేసుకుంటాడనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఆయన వదిలేస్తాడు అనుకునేటువంటి పరిస్థితుల్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అక్కడ ప్రమాదం పొంచి ఉందనేటువంటి విషయాన్ని నేను ఉన్నటువంటి అనేక మంది జ్ఞాపకం ఉంచుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి మాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి 100 సార్లు బండిచ్చి లేదా 99 సార్లు బండిచ్చి ఒక్కసారి ఎప్పుడైనా బండి అవ్వలేదనుకోండి, ఏంటంటే విపరీతంగా అలగబెట్టుకుంటుంటాడు, విపరీతంగా కోపడిపోతుంటాడు. వాళ్ళ గురించి అవసరమైతే ఇంకొక నలుగురికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చెప్తూ ఉంటూ ఉంటాడు.
99 సార్లు అన్న ఇచ్చాడు, లేదంటే అక్క ఎంతో సహాయపడింది, బట్ ఈ ఒక్కసారి ఎందుకు నాకు సహాయపడలేకపోతూ వచ్చారు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించకుండా ఏమండి అన్న పట్టించుకోడండి, అన్న అంతేనండి, అన్న ఇంతేనండి, లేదంటే అక్క ఇంతేనండి అని ఏమండి ఏం చేస్తూ ఉంటారంటే లేనిపోయినటువంటి చాడీలు చెప్పేటువంటి మనుషులు మనం. సో ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఎన్నటికి ఆయన మర్చివాడు కాడు, కానీ మర్చిపోయాడు అనేటువంటి విషయంలోనికి అపవాది నెడుతూ ఉంటాడు, పరిస్థితులు నెడుతూ ఉంటాయి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, అపవాది మనల్ని ప్రలోభ పెట్టినా కానీ మనం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఆయన నన్ను ఎంత మాత్రము విడిచిపెట్టడు అనేటువంటి ధీమాతో, విశ్వాసంతో వాగ్దానాన్ని గట్టిగా చేపట్టుకుని మనం ఈ విశ్వాస యాత్రలో అర్థవంతంగా ఆయన కోరుకునేటువంటి వారిగా మనం సాగిపోవడం అది ఎంతైనా ఆశీర్వాదకరమైన మెట్టు. ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తాను రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14. అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డని మరచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. సియోను ఏమనుకుంటున్నదండి, దేవుడు నన్ను ఏమండి చదవాలి, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఏమండి, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు, నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను కరుణించకుండా ఉంటున్నాడు అని ఎవరి సియోను అనుకుంటున్నాడు. ఈ రోజున చాలా మంది ఏంటంటే మనకి ఎదురయ్యేటువంటి ఏమండి ఇక్కట్లలో, ఇబ్బందుల్లో ఏమండి అలాగే అపవాది యొక్క ప్రలోభాలతో మన జీవితం అనుకున్నటువంటి రీతిలో సాగకుండా భిన్నంగా సాగుతున్నప్పుడు మనం అనుకునేటువంటిది ఏంటంటే ఇదే. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేటువంటి వాడను. నేను మిమ్మల్ని ఎంత మాత్రం విడిచిపెట్టను, నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమనేటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఏమండి, కాబట్టి ఈ మాటను బట్టి మన దేవుడు మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన తన వారిని ఆయన ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒకసారి అంటాడు, మేము బ్రతుకుతున్నాం అనేటువంటి ఆశ మాకు లేకపోయింది. ఏమండి, ఒకసారి దావీదు అంటాడు, 10వ కీర్తనలో అంటాడని, దావీదు కూడా ఏమంటాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 10వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. యోచించిన మోసక్రియలు చాలండి. ముఖ్యంగా మనకు కావాల్సిన మాట ఏంటంటే ఏమండి, ఆ మొదటి వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నీవెందుకు దూరంగా నిలుస్తున్నావు? లేదండి, ఆయన ఎంత మాత్రం మనకి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఎంత మాత్రం మనం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనం విడిచిపెట్టడానికి మనం రక్షించలేదు. ఆయన మనం చేయి పట్టుకుంది ఎంతవరకు అంటే అంతము మట్టుకు మనం కాపాడుకునే విధంగా ఆయన మన చేతిని పట్టుకుని మనం నడిపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి మాట. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఏమిటి? ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతారా? అప్పుడు దేవుడు నీతో కూడా నీ భార్యయు
నీ కుమారులను నీ కోడలను వాడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు చాలండి అమ్మ, చాలు. మనకు కావాల్సింది ఏంటంటే నీవును నీ కుమారులను నీ కోడలను వాడలో నుండి బయటికి రండి. ఏమండి, ఆ యొక్క నీటి ప్రవాహానికి ఏమండి కొండలు, ఎత్తైనటువంటి కొండల మీద నుండి కూడా అది ప్రవహిస్తుంది ఆ వాడ. ఏమండి, ఆ నీటి ప్రవాహానికి అటు ఇటు ఊగిసలాడుతున్నటువంటి ఆ వాడలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే ఆ నీటి శాతం ఏమండి పూర్తిగా తగ్గించి అటు తదుపరి 1 సంవత్సరం సుమారు వాళ్ళు ఆ ఓడలో ఉండి ఏమండి అటు తదుపరి దేవుని యొక్క సెలవు వాళ్ళకి ఏమని వినబడుతుందంటే నీవును నీ కుమారులను నీ కోడలను వాడలో నుండి బయటికి రండి. ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ది గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్స్. ఆయన నూతనమైనటువంటి ఆరంభాలని, నూతనమైనటువంటి ప్రారంభాలని ఆయన మన జీవితానికి అనుగ్రహించేటువంటి దేవుడు. అమ్మో ఏమైపోతాము, మేము బ్రతుకుతామా లేదా, మేము మరలా భూమి మీద అడుగు పెడతామా లేదా అనేటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడిగా వారి జీవితంలో నూతనమైనటువంటి ఆరంభాన్ని, నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక శకారంభాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా భూమి మీద వీరి ద్వారా ఒక నూతనమైనటువంటి జనాంగాన్ని ఆయన ఈ లోకంలోనికి ప్రవేశపెట్టడానికి ఒక ప్రణాళికలు కలిగినటువంటి దేవుడిగా వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు వారి జీవితంలో నూతనమైనటువంటి ఆరంభాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ఏమండి మనం 2024 సంవత్సరం పూర్తి చేసుకుని 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి మన జీవితంలో ఏమండి ఆయన మనక సంవత్సరాన్ని మన జీవితానికి అనుగ్రహిస్తున్నాడనంటే నూతనమైనటువంటి ఆరంభాన్ని, నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఆయన ఎవరండి అనంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడిగా 2024 సంవత్సరం మొదటి 7 రోజుల నుండి ఇంతవరకు ఎన్ని ఇరుకులు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఈతి బాధలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఒడిదుడుకులు మధ్యలో నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని కాపాడి సంరక్షించి నిన్ను నడిపించి ఏమండి ఈ యొక్క సంవత్సరం చివరాంతం వరకు నిన్ను ఎంతగా జ్ఞాపకం చేసుకుని ఏమన్నా ఆయన నడిపిస్తూ ఉన్నాడు కదా, ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు కదా. ఏమైపోతామో అనుకునేటువంటి సందర్భాలు నీ జీవితంలోనికి రాలేదా? ఏమండి COVID-19 2019 ఏమండి ఆ టైంలో ఏమండి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైపోయామండి మనం? ఏమండి చాలా భయానికి గురైపోయాం, చాలా అల్లాడిపోయాం, ఏమైపోతామో అనుకున్నాం. ఇంట నుండి బయటకు అడుగు పెడితే ఏం జరుగుతుందో అనేటువంటి రీతిలో ఏమండి చాలా భయానికి గురైనటువంటి మన జీవితాన్ని ఎంతవరకు సజీవుల సంఖ్యలో సజీవుడైనటువంటి దేవుడు, నిత్యము ఉండేటువంటి దేవుడు ఎవరి నేటికి సజీవుల సంఖ్యలో మన నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఆయన నీ జీవితంలో, నా జీవితంలో నూతన ఆరంభాన్ని, ప్రారంభాన్ని ఆయన అనుగ్రహించడానికి దేనికి ఆయన అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయం అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి అలా తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు ఎవరెవరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి ఆరంభాన్ని, ప్రారంభాన్ని ఇచ్చాడో అది మనకు అర్థమవుతే వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలని వారు జ్ఞాపకం చేసుకుని దేవుడికి వారు ఎలాగ డెడికేట్ చేసుకున్నారనేటువంటి విషయం అర్థమైతే ఈ రోజున మనం కూడా మన జీవితంలో నూతనమైనటువంటి ఆరంభాన్ని, ప్రారంభాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడికి ఈ జీవితాన్ని సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసుకుని ఆయన కొరకైనటువంటి రీతిలో ఈ జీవితాన్ని జీవించడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. ఎవరెవరి జీవితాల్లో వాళ్ళ జీవితాలు అయిపోతాయి, ఇక ముగిసిపోతాయి అనుకునేటువంటి సందర్భంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఎలా ఇస్తూ వచ్చాడో నేను జ్ఞాపకం చేస్తాను రండి. సమయంలో రాసినటువంటి మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. సమయంలో రాసినటువంటి మొదటి గ్రంథం
21వ అధ్యాయం 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసినని దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతని గురించినవే కదా అని అతన్ని బట్టి రాజు మాట్లాడారు. చాలండి కింద భాగంకి వచ్చేస్తే మొత్తం మీద ఏమని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఏమని ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యం ఏం చేశారంటే దావీదును ఫైండ్ అవుట్ చేసి ఏమని ఆ రోజున ఫిలిష్తీయుల్లో యుద్ధ వీరుడు ఏమని శూరుడు అని పిలువబడుతున్నటువంటి గొలియాతుని హతము చేసినటువంటి వాడు ఈయనే కదా, ఈ దావీదే కదా ఆ రోజునటువంటి ఏమని గొలియాతుని హతము చేయగా ఇతని గురించి దావీదు 10,000 కొలదని సౌలు 1,000 కొలది అని పాటలు పాడినవి ఇతని గురించినవే కదా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి మన దేశపు యొక్క గుట్టును ఏదే తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఏమని మొత్తం మీద మన దేశంలోనికి చొరబడ్డాడు కాబట్టి ఇతన్ని రాజు ముందుకు తీసుకురావాలని రాజుకు వర్తమానాన్ని తెలియజేసి మొత్తం మీద దావీదుని ఏం చేశారండి, దావీదు దగ్గర ఆకీషు రాజు దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆకీషు రాజు దగ్గరికి ఎప్పుడైతే తీసుకొస్తున్నారో దావీదు ఏం చేశాడనంటే ఒక పిచ్చి పట్టినటువంటి వాడిలాగా, ఒక వెర్రివాడి వాడిలాగా ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. ఏమండి ఆ గడ్డాన్ని పేర్కొంటూ ఉమ్మేమో ఆ గడ్డం కూడా కారణించు ఏమంటే ఒక పిచ్చి పట్టినటువంటి వాడి వలె ఒక పిచ్చి చేష్టం చేస్తూ ఉంటుంటే ఆకీషు రాజు అనుకుంటున్నాడు, ఇలాంటి పిచ్చి చేష్టం కలిగినటువంటి వాడిని, ఇలాంటి పిచ్చోడిని నా దర్బారులోనికి మీరు తీసుకురావడం ఏంటి, గెట్ లాస్ అని ఏం చేశాడంటే ఏమండి దావీదును పంపించేశాడు. దావీదు ఎప్పుడైతే ఆ పరిస్థితుల నుండి బయటపడ్డాడో ఆ పరిస్థితుల నుండి తప్పించినటువంటి దేవుడు ఈ ఆలోచన, అబ్బా నాకు ఎంత ఆలోచన ఉందో తెలుసా, నేను ఎంత జ్ఞానిలో కదా, నేను ఎంత వివేకవంతుల్లో కదా, నేను ఏమని సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడనని తన భుజాన్ని కానీ ఏమని తన జబ్బని కానీ ఆయన చరుచుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. నేను ఎంత గొప్పను అని తనకి తను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోలేదు. ఏమంటే తనకు తాను సెల్ఫ్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి అతనేమి ప్రయత్నం చేయలేదు. ఏమని ఇదంతటి విషయంలో ఆ సమయానికి సమయోచితమైనటువంటి సహాయాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ పరిస్థితుల నుండి తప్పించినటువంటి ఇది నా దేవుడే అని అర్థం చేసుకున్నటువంటి దావీదు దేవుడి గురించి ఇలా పాడుతున్నాడు. తదుపరి జ్ఞాపకం చేస్తానండి. కీర్తనలు 34వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. ఆయన ఒక తీర్మానం చేసుకుంటూ ఎవరి కీర్తన రాస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఏమండి ఇక్కడ చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. ఇక్కడ అబీమెలెకు అనేటువంటి మాట రాయబడింది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించిన మాట టైటిల్ కనబడుతుంది. అదేంటంటే అక్కడ ఆకీషు రాజు అని చదివాం, ఇక్కడ అబీమెలెకు అని చదువుతున్నారేంటి అంటే దానికి సింపుల్ ఏం కాదు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజులుగా పరిపాలిస్తున్నటువంటి వారికి ఫరో అనేటువంటి బిరుదు ఎలా ఉందో, ఫిలిస్తీన్లుగా ఏమండి ఫిలిస్తీన్ల దేశంలో రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి వారికి ఇవ్వబడినటువంటి మరొక బిరుదు ఏంటంటే అబీమెలెకు. ఏమండి కాబట్టి ఆలోచించండి, ఈ ఆకీషు రాజు దగ్గరికి అలా వెళ్ళినటువంటి దావీదు ఆ పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడి గురించి ఏం చేస్తున్నాడంటే ఒక తీర్మానం చేసుకుని నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటాది అని ఏమండి దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తాను, నిత్యము స్తుతిస్తాను, అనునిత్యമായി స్తుతిస్తాను. కారణం ఏంటంటే నా జీవితంలో మరొక నూతనమైనటువంటి ఆరంభాన్ని, మరొక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఆయనే ఇచ్చాడు కాబట్టి నిత్యము ఆయన నేను స్తుతిస్తాను.
నిత్యము ఆయన నేను కీర్తిస్తాను, నిత్యము ఆయన నేను కొనియాడుతానని ఒక తీర్మానం తీసుకుంటూ ఈ కీర్తన రాయగలుగుతూ ఉన్నాడు. ఏమండి, తర్వాత ఇంకెవరిని అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు బయటికి తీసుకురాగా వారి జీవితంలో ఉన్నటువంటి వృత్తాంతాలను జ్ఞాపకం చేస్తారండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. ఏమండి, లాజరు ఎవరితో ఉన్నాడండి? యేసుతో పాటు భోజనముకు ఏమండి కూర్చున్నటువంటి వారిలో ఒకడుగా ఎంచబడుతున్నాడు. దేవుడి చేత మేలును అనుభవించి, దేవుడి చేత దీవెనలు పొందుకుని, దేవుడి చేత ఆశీర్వాదాన్ని అందుకుని, దేవుడి చేత ఎన్నో మేలును పొందుకుని కృతజ్ఞతా భావం లేనటువంటి వారిగా దేవుడితో ఉండవలసినటువంటి మనుషులు ఉండకుండా వెళ్ళిపోయినటువంటి వారు కోకొరలుగా కనబడడం లేదండి. వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు కొంతమంది, లోపల ఉంటున్నటువంటి కొంతమందికి ఏంటంటే కృతజ్ఞతా భావం, అంకిత భావం, సమర్పణయుతమైనటువంటి భావం లేకుండా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఉన్నాడండి, దేవుడు మా జీవితంలో జ్ఞాపకం చేసుకుని మాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చాడండి అని లోపల ఉంటున్నాం, కానీ ఆ రోజుకి ఆ సాక్ష్యాన్ని చెప్తాం దేవుడు చేసినటువంటి మేలుకు ఉపకారానికి. కానీ తదుపరి ఏమైపోతుందంటే మర్చిపోయి విడిచిపెట్టేసి కృతజ్ఞత భావం లేకుండా మనం ఏమనుకుంటున్నామంటే సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. మేము అంతండి, మేము ఎక్కండి, మేము ఇలా దీవించబడ్డామండి, మేము ఇలా ఆశీర్వదించబడ్డామండి, నేనేమో అనుకున్నామని మీరేదో అనుకుంటున్నారు, మేము చాలా గొప్పండి అనుకునేటువంటి వారిగా ప్రజల ముందు తమను తాము కనపరుచుకునేటువంటి వారు ఉన్నారు. వాడు ఏంటంటే ఇక్కడ లాజరు ఏం చేస్తున్నాడంటే యేసుతో పాటు భోజన సహవాసంలో కూర్చున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, లాజరు గురించి తదుపరి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఏమంటున్నాడు ప్రభు, సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ జ్ఞాపకార్థముగా ఈమె చేసినటువంటి చర్య, ఈమె చేసినటువంటి క్రియ జ్ఞాపకార్థంగా ప్రశంసించబడని చెప్తున్నాడు. నిజంగా ఆమె చేసినటువంటి పని ఏంటి అని అంటే నిజంగా తన తమ్ముడిని, తన సహోదరుడి విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె ఏం చేస్తుందంటే ఎంతో విలువైనటువంటి ఒక మగ మనిషి 3 సంవత్సరాలు కష్టపడితే ఆ కష్టార్జితం చేత సంపాదించేటువంటి ఆ విలువైనటువంటి అత్తరంటని దాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆమె సమర్పిస్తుంది. అలా సమర్పించడం మేరకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే నా తమ్ముడి యొక్క ప్రాణం కంటే ఎక్కువ కాదు, నా తమ్ముడి యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు, ఈ నా దేవుడు మా కుటుంబ జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేసినందుని బట్టి ఇదిగో నేను ఈ విధమైనటువంటి కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నానని ఆమె చేస్తూ వచ్చింది. ఈ రోజున దేవుడి ద్వారా ఎన్నో మేలులు పొందాం, ఎన్నో దీవెనలు పొందాం, ఎంతో ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటకు వచ్చాం, అనారోగ్య బాధ నుండి బయటకు వచ్చాం. కానీ ఇవన్నింటికి వచ్చినందుకు దేవానికి స్తోత్రం మా గాత్రం అన్నట్టుగా అయిపోతుంది. కానీ దేవుడి కొరకు నిన్ను నీవు సమర్పించుకోవడం, దేవుడి కొరకు నిన్ను నీవు అప్పగించుకోవడం, దేవుడి యొక్క కార్యాచరణ నిమిత్తంగా నీవేదైనా చేయడానికి పూనుకోవడం ఏదైనా చేస్తున్నావని అంటే కంప్లీట్గా అది చాలా తక్కువగానే కనబడుతుంటుంది, చాలా తక్కువగా కనబడుతుంటుంది. హాస్పిటల్ బారిన పడ్డామనుకోండి ఎంత అవుతాయి? చాలా అవుతాయి.
ప్రాణాపాయ పరిస్థితుల నుండి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది మనల్ని క్షేమంగా బయటకు నడిపించగలరా? నడిపించలేదు. ఇవన్నిటినీ అనుగ్రహిస్తుంది. నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఇస్తున్నటువంటి దేవునికి మన జీవితాన్ని డెడికేట్ చేసుకుని మన బ్రతుకుని అప్పగించుకుని అది దావీదు వలె మనం ఏం చెప్పాలంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను, నిత్యము ఆయనను కూర్చున్నటువంటి కీర్తి నా నోట నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆయన ఘనపరుచుకుంటాను, ఆయన మహిమపరుస్తాను, ఆయన కీర్తిస్తాను అనేటువంటి వారిగా ఉండాలి. అలాగనే ఈ విధమైనటువంటి కార్యాలు నా జీవితంలో చేసుకునేందుకు నేను మరియలాగా ఒక ఉత్తమమైన పని చేస్తాను, మరియలాగా ప్రశంసించబడేటువంటి ఒక పని నేను చేస్తాను అనేటువంటి రీతిలో ఏమైనా మన యొక్క చర్యలు కనబడుతున్నాయా? దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇవ్వగా 34వ కీర్తన దావీదు రాసుకోగలిగాడు. అలాగనే ఆ యొక్క లాజరు విషయంలో దేవుడు చేసినటువంటి కార్యానికి ప్రతిగా మరియ చేసినటువంటి ఆ క్రియాపూర్వకమైనటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అది గ్రంథస్థం చేస్తూ ఉంచాడు. ఈ రోజున మన జీవితంలో నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఇస్తున్నటువంటి దేవుడికి నీ జీవితాన్ని నీవు సమర్పించుకుంటే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే, నీ జీవితాన్ని గురించి ఏదైనా ఒక మాట ఆయన గ్రంథస్థం చేయగలడా? జ్ఞాపకం చేస్తాను రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనటువంటి వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అమ్మా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ గ్రంథములు విప్పబడెను, మరియు ఆ జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. చాలండి. గ్రంథము విప్పబడెను, మరి యొక్క గ్రంథము కూడా విప్పబడెను. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వెంటనే మన యొక్క పేర్లన్నీ ఎక్కడ గ్రంథస్థం అవుతాయి? జీవ గ్రంథంలో అవి గ్రంథస్థం చేయబడతాయి. అటు తర్వాత మన క్రియాపూర్వకమైనటువంటి జీవితం, ఆయనకి మనం సమర్పించుకునేటువంటి జీవితాన్ని బట్టి వేరొక గ్రంథంలో మన చర్యలను గురించి ఆయన లిఖిత పూర్వకంగా ఆయన రాస్తాడు. అంతెందుకండి, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ఆదికాండం 8వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని కోరా కుమారులు పాడినటువంటి మాటని మీ జ్ఞాపకం చేస్తారండి. 46వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పును నడి సముద్రములను పర్వతములు మునిగినను, వాటి జనములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు మనం భయపడమని మాట వాళ్ళు నిబ్బరంగా రాయగలుగుతున్నారంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను ఆ యొక్క నురుగు కట్టి పర్వతములే మునిగిపోయినా కానీ మేము భయపడము అంటున్నాడు. కారణం ఏంటంటే మా పితరుడైనటువంటి నోవాహు జీవితంలో, వారి కుటుంబ జీవితంలో ఆ ప్రచండమైనటువంటి నీటి శాతం పర్వతాలు కూడా మునిగిపోయి, ఆ పర్వతాలు కూడా మునిగిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ ఓడలో ఉన్నప్పుడు ఆ ఓడ అటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని, ఆ వారిని భద్రపరిచి వారిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతనమైనటువంటి జీవితాన్ని వారి జీవితంలోనికి అనుగ్రహించినటువంటి ఈ మా దేవుడు ఆయనను బట్టి మేము ఎన్నటికీ మేము భయపడమని వాళ్ళు రాసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ మాటల వెలుగులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ఆయన తన వారిని ఆయన ఏం చేయవాడైనాడండి? జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు.
అలా జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు ఆయన మన జీవితంలో ఏం చేస్తాడండి? నూతనమైనటువంటి ఆరంభాలని, నూతనమైనటువంటి ప్రారంభాలని అనుగ్రహించేటువంటి దేవుడు. ఏమండి? అలాగా అనుగ్రహించేటువంటి దేవుడికి నిన్ను నీవు అప్పగించుకుంటే, ఏమండి, నీ జీవితాన్ని నీవు ఆయనకి పునర్ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇష్టపడితే, ఏమండి, జీవ గ్రంథంలో నీ పేరు రాసినటువంటి దేవుడు, ఏమండి, వేరొక గ్రంథంలో నీవు చేసినటువంటి నీ క్రియలను గురించి, ఏమండి, నీ ప్రవర్తనంతని గురించి ఆయన ఏదైనా ఒక మాట రాయగలిగేటట్టుగా నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవడం అది ఎంతైనా ఆశీర్వాదకరమైన పెట్టు. మూడో మాట జ్ఞాపకం చేస్తానండి. మూడో మాట ఏంటంటే ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం చదవండి. ఇక్కడ 17వ వచనం నుండి చదవండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను. చూడండి, ఇక్కడ పై మాట ఏమంటున్నాడంటే, ఏమండి, మొదలైన సమస్త శరీరులలో. చూడండి, చదవండి. ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని శ్రమిస్తున్నాడు. ఏమండి, ఆయన తన వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు, వారి జీవితంలో నూతనమైనటువంటి ఆరంభాన్ని ప్రారంభాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే, బయటికి రండి అని ఒక ఆదేశాన్ని ఆయన జారీ చేస్తూ వారిని ఏమంటున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఒక దీవెన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ది గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ ఏ బ్లెస్సింగ్. ఏమంటే ఆయన దీవించేటువంటి దేవుడు, ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి వాడు. ఏమంటే అలా ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి, ఇక దీని గురించినటువంటి విషయాన్ని నీకు ఎక్కువ వివరించడం లేదు, కానీ ఆయన ఏమంటే 115వ కీర్తన 3వ వచనంలో ఏమంటుందంటే, ఎన్నడలేని పెద్దలేమి తన ఏదో భయభక్తులు గల వారిని ఆయన ఏం చేయవాడంటే ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన ఆశీర్వదించేవాడండి. ఆయన తన వారిని ఆయన ఎప్పుడు ఆయన దీవించడానికి ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి వాడు. అయితే చూడండి, తర్వాత మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇతను సమస్త జీవనము స్మరింపను. భూమి మీద నిలిచినంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలము, రాత్రి పగలు ఉండక మానవని తన హృదయంలో అనుకునేను. చూడండి, ఏంటంటే the God of Bible is God make a new covenant with them. వారితో నూతనమైనటువంటి నిబంధనలను ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకు నూతనమైనటువంటి నిబంధనను దేవుడు వారి విషయంలో చేస్తున్నాడు అంటే, ఏమని తన వారిని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. మొదటి మాట. రెండో మాట ఏంటంటే, ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడుగా నూతన ఆరంభాన్ని ప్రారంభాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దీవించేటువంటి వాడిగా ఈ దీవెన ఏమని వారిని బయటికి రమ్మని పిలుపునివ్వడం, ఈ దీవెనను ఇచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చిన కూడనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ఒక ఆరాధన బలిపీఠాన్ని కడుతున్నారు. ఒకసారి ఇక్కడ చూద్దాం, 20వ వచనం చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను అని ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ఇక్కడ వినండి ఒకసారి.
వారు బయటికి రావడం దేవుని యొక్క ఆదేశాన్ని, దేవుని యొక్క పిలుపుని అందుకున్నటువంటి వారిగా వీళ్ళు బయటకు వచ్చారు. ఏమండి, నోవాహు మొట్టమొదటిగా దేవుని మాటకి ఎంత విధేయుడండి. ఎప్పుడు నోవాహు ఈజ్ ఆల్వేస్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకి ఆయన ఎప్పుడు విధేయుడండి. దేవుని మాటకి ఎప్పుడు విధేయుడిగా ఉండేవాడు. అలాగే దేవుని మాట మాట కొరకు వేచి ఉండేటువంటి వాడు. అంటిల్ ద గాడ్స్ వర్డ్ ఆయన వేచి ఉండేటువంటి వాడు. దేవుని మాట వచ్చే వరకు వేచి ఉండేవాడు. నిజంగా ఆ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతుంది. నీళ్ళు ఇంకిపోయినా లేదని ఒకసారి ఏం చేశాడు, ఆయన పావులని పంపించాడు. మొత్తం మీద దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మొత్తం మీద నీళ్ళు ఇంకిపోయి అని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామండి, అమ్మయ్య నీళ్ళు ఇంకిపోయి మన సమస్య సుమారైపోయింది బాబోయ్ అని చెప్పి బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నోవాహు అతని కుటుంబము దేవుని సెలవు వచ్చే వరకు కూడా అడుగు బయట పెట్టలేదండి. అడుగు బయట పెట్టిన తోడనే వాళ్ళు ఏం చేశారట, ఆరాధించారు. ఆరాధన బలిపీఠాన్ని కట్టారు. బయటికి రావడం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆరాధించాలనేటువంటి మనసుతో ఉన్నారు. అంతేగాని చాలా మంది మనం ఏం చేస్తామండి, ఎక్కడో ఒక దూర ప్రదేశానికి వెళ్ళాం, లేదంటే ఎక్కడో నిజంగా ఒక ఇంట్లోనే మనం ఉండిపోయి దాదాపు ఒక 4 రోజుల తర్వాత బయటకు వచ్చామనుకోండి, ఈ భూమి ఏమైపోయిందో, ఈ ఆకాశం ఏమైందో, మనోళ్ళు ఎలా ఉన్నారు అన్నట్టుగా ఉంటూ ఉంటాం. బట్ వాళ్ళు అలా లేదు. He and his family members not at all anxious to see what happening in the creation. వాళ్ళు ఈ లోకంలో ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ఆకాశం ఎలా ఉందో, ఈ భూమి ఎలా ఉందో, ఏమైనాయో, ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఆ చెట్లు ఎలా ఉన్నాయి, లేదంటే జంతువులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాని గురించినటువంటి పరిశీలన చేయడానికి పరిశీలన వాళ్ళు ఏం లేదు. వాళ్ళ బయటికి రావడం వాళ్ళు ఏం చేశారండి, ఆరాధన బలిపీఠాన్ని కట్టారు. సో ఆరాధన బలిపీఠాన్ని కట్టడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన ఒక నూతనమైనటువంటి నిబంధన వారితో చేసుకున్నాడు. నూతనమైనటువంటి వడబడిక వారితో చేస్తున్నాడు. చూడండి ఒకసారి, దేవుడు ఈ మాట వెలుగులో నేను చెప్పాలనుకుంటున్నది ఒకే ఒక మాట. దేవుడు నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ యొక్క ఆరాధన జీవితాన్ని బట్టి ఏదైనా ఒక నూతనమైనటువంటి తీర్మానం ఆయన తీసుకుంటాడా? ఏదైనా ఒక నూతనమైనటువంటి వడబడిక ఆయన చేయగలుగుతాడా? నీ జీవితం, నీ భక్తి, నీ ఆరాధన ఆయనకి ఇంపైనటువంటి రీతిగా ఉంటే, నీ యొక్క ఈ బలిపీఠములో నుండి లివింగ్ సాక్రిఫైస్గా నీవు అప్పగించుకుని ఇందులో నుండి ఆయన కోరుకునేటువంటి ఇంపైనటువంటి ధూపాన్ని ఆయనకి అర్పించేటువంటి రీతిలో నీవు ఉంటే కనుక ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఏదైనా ఒక నూతనమైనటువంటి తీర్మానం, ఏదైనా ఒక నూతనమైనటువంటి నిబంధన ఆయన చేయగలిగేటట్టుగా ఉంటాడా అనేది ఒక ప్రశ్నగా తీసుకుంటూ మనం ఆయన అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన తన వారిని ఆయన అన్నిటికి ఆయన మంచివాడు కాదు, విడిచిపెట్టువాడు కాదు. అపవాది అంటాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నిన్ను వదిలేశాడు, అందుకే నీకు ఈ పరిస్థితులు, అందుకే నీకు ఈ జీవితం ఇలా ఉంది, అందుకే నువ్వు వర్గలేకపోతున్నావు, అందుకే నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరగడం లేదు. దేవుడు మన జీవితంలో వెనకట్టలేని గొప్ప రక్షణకు మనం పాత్రులుగా చేసి మనల్ని నడిపించి ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో ఇంకా మనల్ని నిలబెట్టి కూర్చుండబెట్టి ఆయన నడిపిస్తుంది. ఎందుకంటే ఒకటి మాట జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టడు, నిన్ను ఎంత మాత్రం ఆయన ఎడబాయడు. నిన్ను విడిచిపెట్టడు, నేను ఎంత మాత్రము ఎడబాయడు. నీ జీవితంలో నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన కోరుకునేటువంటి రీతిలో నీ జీవితం ఇంకా ఆయనకి సమర్పించబడలేదేమో. అలా సమర్పించబడడం కొరకు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడేమో. ఒకవేళ సమర్పించుకుని ఉంటే నీ జీవితం గురించి, నీ ప్రవర్తన గురించి ఏదో ఆయన మాట రాయడానికి ఇష్టపడుతున్నాడు.
నీ జీవితంలో నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, మూడు బారిపోయినట్టుగా అయిపోయారు, చిగురింపు లేదు, ఫలింపు లేదని పడుకోవచ్చు. బట్ ఆయన నీ జీవితంలో నూతన ఆరంభాన్ని ఇస్తుంది. ఎందుకనంటే నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. నిన్ను అలా పట్టించుకున్న దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి ఆయన కోరుకునే ఆరాధనని హృదయాంతరంలో నుండి నీవు అర్పిస్తే ఆయన నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ఆరాధనని బట్టి ఆయన తీర్మానం తీసుకోవాలి. మనం ఆయన విషయంలో నూతనమైన తీర్మానం తీసుకుందాం. ఆయన మన విషయంలో కూడా ఏదో ఒక నూతనమైన వాగ్దానం ఆయన చేయగలిగేటట్టు మన విశ్వాస జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా, ఈ స్థలంలో మమ్మల్ని మీరు పెట్టుకుని దేవా మమ్మల్ని ఎంతగా పట్టించుకుంటున్నాము. నువ్వు మా విషయంలో ఎంతగా దేవా కృప చూపే దేవుడుగా, కృప చూపే దేవుడుగా, నేను మిమ్మల్ని ఎంత మాత్రం విడిచిపెట్టననేటువంటి ఒక వాగ్దానాన్ని దేవా పలుకుమారు నా జీవితంలో రుజువుపరుస్తూ, ధృవీకరిస్తూ నువ్వు మాట్లాడుతూ వస్తున్నటువంటి నీ వాక్య సత్యమకి స్తోత్రాలు. కుమారులా మీరు చెప్పాలి, మా జీవితంలో అలజడి, శ్రమ, ఇరుకు, పోరాటం, ఇక మునిగిపోతామేమో, ఇక అయిపోయిందేమో, మా చరిత్ర ఇక కాలరాసిపోతుంది అనుకునేటువంటి అతి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆశ్రయముడు, దుర్గముడై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వారు ఎలాగైతే ధైర్యం తెచ్చుకున్నారు, అన్ని విషయాల్లో వారు ధైర్యం తెచ్చుకొని నిన్ను బట్టి, నీ వాగ్దానాన్ని బట్టి మేము బ్రతికేటువంటి వారిగా వాగ్దానాన్ని చేపట్టుకుంటూ బ్రతికే జీవితాలు మాకు అందరికీ దయచేయాలనుకుంటున్నాను. అలాగే దేవా, మమ్మల్ని మా జీవితంలో నూతనమైన ఆరంభాన్ని ప్రారంభాన్నిస్తుంది. నా జీవితంలో నేను మిమ్మల్ని గురించి కీర్తించాలి, నేను ఇంకా స్తుతించాలి, నేను ఇంకా గణపరుచుకోవాలి. అలాగే మా జీవితాన్ని అర్పించుకుని దేవా ఆయన మా జీవితాలను బట్టి మీకు ఏదైనా ఒక మాట రాయగలిగేటట్టుగా మా జీవితాలు కలుగుతాయి. ఏదైనా ఒక మాట మా పరంపర గురించి, మా బ్రతుకుల గురించి ఏదైనా ఒక మాట మేము రాయగలిగేటట్టు మేము బ్రతకడానికి అప్పగించుకునే కృపను గురించి కోరుతున్నాను తండ్రి. దేవా, నేను మా తండ్రి మీకు వందనాలు. మమ్మల్ని దీవిస్తున్న దేవుడు దేవా, నాయన మా హృదయాంతరంగంలో నుండి మీరు కోరుకునే ఆరాధన అది మీకు అందించేవారిగా, మిమ్మల్ని అలాగా సేవించేవారిగా మేము ఉంటే కనుక మా విషయంలో నీ ఒక వాగ్దానం చేసే దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా, ఇంత గొప్ప దేవుడుగా మేము మాకు మందికి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తండ్రి మీకే మా ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాం.